వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా జనరల్ హెల్త్ లో సమ్మర్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ లో ఎలాంటి డైట్ తీసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో జనరల్గా స్నాక్స్ అంటే ఆవురావరమంటూ తినడానికి వచ్చేస్తూ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. మరి ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి? అండ్ దట్టు సమ్మర్ కాబట్టి కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, ప్రిజర్వేటివ్ జ్యూసెస్ తీసుకుంటారు, బాటిల్ జ్యూసెస్ తీసుకుంటారు. అవి మంచివేనా హెల్త్కి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలి అంటే అగైన్ ప్రతి మీల్ లాగానే దీంట్లో కూడా వాటర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో వాటర్ రిచ్ స్నాక్స్ ఏమైనా తీసుకోవాలి. సో ఈ కూల్ డ్రింక్స్ కానీ బాటిల్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇవన్నీ చూస్తే కూల్ డ్రింక్స్కి వచ్చేప్పటికి ప్రిజర్వేటివ్స్, కలర్స్, అడిటివ్స్ అవి ఎక్కువగా ఉంటాయి. అండ్ బాటిల్ ఫ్రూట్ జ్యూసెస్లో యాడెడ్ షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కూల్ డ్రింక్స్ అట్లీస్ట్ చాలామందికి తెలుసు ఇది మంచిది కాదు, ఇది తాగకూడదు ఆర్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి అనేది. కానీ ఫ్రూట్ జ్యూసెస్ విషయానికి వచ్చేప్పటికి ఫ్రూట్ జ్యూస్ అని రాసి ఉంటుంది, లేకపోతే ఫ్రూట్ ఫ్లేవర్డ్ బెవరేజ్ అని రాసి ఉంటుంది. సో ఫ్రూట్ అనగానే హెల్దీ కదా, సో సమ్మర్లో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ఆర్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ బాక్స్లో వచ్చినటువంటి జ్యూసెస్ వాళ్ళు తీసుకోవడము, ఇంకా వాళ్ళందరికీ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ దాంట్లో కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. బట్ అంతకంటే డేంజరస్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో తెలియకుండానే ఎక్సెసివ్ షుగర్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎక్సెసివ్ షుగర్ మూలాన కొత్తగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటివి మాత్రం డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. సో అలానే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలంటారా? యా, ఐస్ క్రీమ్స్ అంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్ విషయానికి వస్తేనో ఫ్రూట్ జ్యూసెస్ విషయానికి వస్తేనో కనీసం షుగర్ వరకు ఉంటుంది. ఐస్ క్రీమ్స్ అంటే దాంట్లో షుగర్తో పాటు చాలా ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా ఉంటుంది. అండ్ అది ఎలా స్టోర్ చేయబడి ఉంది, లేకపోతే ఎట్లా హ్యాండిల్ చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని టెంపరేచర్స్ వేరియేషన్స్ ఉంది, వీటన్నిటిని బట్టి కూడా ఆ కంటామినేషన్ ఛాన్సెస్ ఒకటి ఉంటాయి. ప్లస్ ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ మూలాన ఎక్కువ క్యాలరీ కంటెంట్ కూడా ఉంటుంది. సో అన్నెసరీగా మనకి తెలియకుండానే ఈ సమ్మర్ టైంలో రెగ్యులర్గా అంటే ఆల్మోస్ట్ కొంతమంది ఎవ్రీడే కూడా తీసుకుంటారు. ఇలా తీసుకోవడం మూలాన ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే ఈ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటిని సమ్మర్ స్పెషల్స్ కింద కన్సిడర్ చేయడం కాకుండా సమ్మర్లో కూడా మ్యాక్సిమం 2 వీక్స్కి ఒకసారో 3 వీక్స్కి ఒకసారో లిమిటెడ్ పోర్షన్లో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో స్నాక్స్లో ఎలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకుంటే మంచిదంటారు? స్నాక్ ఆప్షన్స్ కింద మనం ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఆర్ ఫ్రెష్ ఫ్రూట్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మనకు కూల్ టెంపరేచర్ కావాలి అనుకున్నప్పుడు సమ్మర్లో ఎస్పెషలీ మనకి చక్కగా వాటర్ మెలన్ వస్తుంది. కోర్స్ త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది, కానీ సమ్మర్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది వాటర్ మెలన్ కానీ, మ్యాంగోస్ కానీ ఆర్ గ్రేప్స్ కానీ ఎనీ అదర్ ఫ్రూట్ మనకి రెగ్యులర్గా దొరికేవి కొంచెం చిల్ చేసుకుని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 hour పాటు అట్లా అప్పుడు తీసుకుంటే కూడా మనకి చల్లగా ఫుడ్ తీసుకోవడము అంటే ఐస్ క్రీమ్స్ లాంటివి, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవాలనిపించడం కూడా కొంతవరకు తగ్గుతుంది. అలాగే లెమన్ జ్యూస్ లాంటివి ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు షుగర్ యాడ్ చేయటం కాకుండా సాల్ట్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఆర్ ప్లెయిన్ సోడాలో కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. బటర్ మిల్క్ లాంటివి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చలవ చేసేవే. ఈవెన్ మనకి పుదీనా వాటర్ అది దొరుకుతుంది, అలాంటివి కూడా మనం ఇంట్లో చేసి తీసుకోవచ్చు. సమ్మర్లో ఎస్పెషలీ ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే బయట ఫుడ్స్ తినడము. ఎందుకంటే సమ్మర్ టెంపరేచర్స్కి ఫుడ్స్ చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి. సో బయట ఆ టెంపరేచర్ కంట్రోల్ ఇంకా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే ఆ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట ఫుడ్స్ పాడైపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. మార్నింగ్ కుక్ చేసినవి ఆఫ్టర్నూన్కి కూడా పాడైపోయేటువంటి ఛాన్స్ ఎక్కువ. అందుకని బయట తినడం వీలున్నంత వరకు తగ్గించాలి. ఒకవేళ తప్పనట్టయితే కనుక ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్స్ మాత్రం చూస్ చేసుకుంటే బెటర్. ఓకే లహరి, సమ్మర్ డైట్లో స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? జనరల్ హెల్త్లో సమ్మర్ డయట్లో స్నాక్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం అరటికాయ టిక్కీ, జింజర్ లెమన్ కూలర్. మంగళవారం మసాలా ఓట్స్ ప్యాన్ కేక్స్, యాపిల్ మెలన్ జ్యూస్. బుధవారం అలసందల సుండల్, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్. గురువారం క్యారెట్ బీట్రూట్ ప్యాటీస్, మ్యాంగో స్మూతీ. శుక్రవారం రోస్టెడ్ చనా సాలెడ్, ఐస్డ్ గ్రీన్ టీ. శనివారం స్వీట్ కార్న్ చాట్, కోకోనట్ మింట్ కూలర్. ఆదివారం స్ప్రౌట్స్ పొమగ్రనేట్ సాలెడ్, కీరా లైమ్ జ్యూస్.
సమ్మర్ డైట్లో స్నాక్స్ టైంలో మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు ఏ 2 రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం మసాలా ఓట్స్ పాన్ కేక్స్, యాపిల్ మెలన్ జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మసాలా ఓట్స్ పాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, ఓట్స్ పాన్ కేక్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా? సో మసాలా ఓట్స్ పాన్ కేక్స్ అనుకున్నాము. ఓట్స్ జనరలీ బ్రేక్ఫాస్ట్ ఐటెం కింద ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఓట్స్ అనేది ఓవరాల్గా మన హెల్త్కి చాలా మంచిది. ఓట్స్లో ఉండేటువంటి బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్లీ ఈ సాల్యుబుల్ ఫైబర్ వచ్చేసి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఆ చెడు కొలెస్ట్రాల్ని నార్మల్ లెవెల్కి తీసుకొచ్చేందుకు ఓట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇందులో ఉండేటువంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండడానికి అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల హోల్ గ్రెయిన్స్ లాగానే ఓట్స్లో కూడా మనకి బి విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన డయట్లో వీలున్నంత వరకు ఓట్స్ని వివిధ రూపాల్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో స్నాక్ రూపంలో ఇంక్లూడ్ చేసుకునేందుకు ఇది కూడా ఒక అవకాశం అన్నమాట. సో ఇలాంటి రెసిపీస్ ట్రై చేసుకోవచ్చు. ఇంకా బేసన్ లేదా శనగపిండి, మనము నార్మల్గా శనగపిండి యూజ్ చేయొచ్చు, లేదంటే మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి పుట్నాల పప్పు పిండి తయారు చేసుకుని అది కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు శనగపిండి కానీ పుట్నాల పిండి కానీ ఇవి మనకి పల్సెస్ నుంచి వస్తాయి, అంటే కొన్ని రకాల గింజల నుంచి వస్తాయి. సో దాంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంటుంది అండ్ కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. అయితే కొంతమందికి ఈ శనగపిండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం బ్లోటింగ్ అది ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ మిగిలిన వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి ఇది హెల్దీ. ఎస్పెషలీ పిల్లలకి వాళ్ళకి అయితే ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇది మంచి స్నాక్ కింద ఉపయోగపడుతుంది. అండ్ సమ్మర్లో తీసుకుంటున్నాము. వాటర్ బేస్డ్ వెజిటబుల్స్, వాటరీగా ఉండేటువంటివి, నీరు ఎక్కువగా ఉండేటువంటి కూరగాయలు డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. అందులో భాగంగా మనము ఇక్కడ ఉల్లిపాయ తీసుకుంటున్నాము, టొమాటో తీసుకుంటున్నాము. ఇంకా మీరు వేరే ఏమైనా వెజిటబుల్స్ వేసుకోదలుచుకుంటే కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మామూలు ప్యాన్ కేక్స్ జనరలీ స్వీట్గా ఉంటాయి, లేకపోతే దాన్ని ఏదైనా సిరప్తో తీసుకోవాలి, ఇట్లాంటిది ఉంటుంది. సో మనం సేవరీ అంటే కొంచెము సాల్టీగా ఉండేటువంటి ప్యాన్ కేక్స్ తీసుకుంటున్నాము. అండ్ దీంట్లో యాజ్ ఐ సెడ్ వేరే వేరే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కొంత అమౌంట్ ఆఫ్ మసాలాస్, మరీ ఎక్సెసివ్గా కాకుండా తక్కువ అమౌంట్ ఆఫ్ మసాలా కూడా యాడ్ చేసుకున్నట్టయితే దీనికి సైడ్ డిష్ ఏమీ లేకుండా కూడా యాజ్ టీజ్గా కూడా ఇది యాక్సెప్టబుల్గా ఉంటుంది తినేందుకు. సో ఈ ఓట్స్ పాన్ కేక్స్ ఎంత మోతాదులో తీసుకోవచ్చు? అంటే సైజ్ వేరియేషన్ అలా ఉంటుందా? అలానే పాన్ కేక్స్ అనగానే క్యారేజ్లో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా చేయవచ్చా? సో పోర్షన్ సైజ్ విషయానికి వస్తే కొంచెం చిన్న సైజ్, అంటే మన అరచేయి అంత, కొంచెం పెద్దగా అట్లా తీసుకున్నట్టయితే ఒక 2 వరకు తీసుకోవచ్చు, నాట్ మోర్ దాన్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా తక్కువ ఆయిల్ వేసి కాల్చుకోవాలి. అంతేగాని ఎక్కువ ఆయిల్ వేసి చేసేసినట్టయితే ఇది కూడా అన్హెల్దీ డిష్ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, తీసుకువెళ్ళడం అంటే బాక్స్లో ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళడానికి, అంటే ఎక్కువసేపు స్టోర్ చేస్తే కూడా ఇదంతా ఫ్రెష్గా ఉండదు. సో బాక్స్లో తీసుకెళ్ళడానికి అంత అనుకూలమైంది కాదనే చెప్పొచ్చు. బట్ ఒకవేళ 2-3 అవర్స్కి మాత్రమే బయటకు వెళ్తుంటే ఆ 2-3 అవర్స్ ప్యాన్లో తినేందుకు తీసుకెళ్ళచ్చు. లేదంటే ఆల్టర్నేటివ్లీ తీసుకువెళ్ళిన వెంటనే మీకు అక్కడ రెఫ్రిజిరేటర్ లేదా ఫ్రిడ్జ్ యాక్సెస్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత హీట్ చేసుకుని తినడం అనేది బెటర్ ఆప్షన్. ఆర్ చల్లగా కూడా తీసుకోవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ అ సేవరీ ప్యాన్ కేక్ లాగా ఉంటుంది కాబట్టి చల్లగా కూడా తీసుకోవచ్చు. మసాలా ఓట్స్ పాన్ కేక్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ యాపిల్ మెలన్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. సో మన సెకండ్ రెసిపీ యాపిల్ మెలన్ జ్యూస్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. వాటిలో పోషక విలువలేంటో తెలియజేస్తారా? ఫస్ట్ థింగ్ ఇస్ యాపిల్ తీసుకుంటున్నాము. యాపిల్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనందరం కూడా వినే ఉంటాము, అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే అని. సో యాపిల్ ప్రతిరోజు తీసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది అని, అంటే డిసీజెస్ ఏమీ రాకుండా అని. మేబీ అది కొంత ఎగ్జాజరేషన్ కావచ్చు, కానీ యాపిల్లో అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్, ఫైబర్ కానీ, విటమిన్ సి కానీ ఇవన్నీ కూడా మంచి క్వాంటిటీలో ఉంటాయి. సో ఇలాంటి యాపిల్ని రకరకాల ఫామ్స్లో, అంటే ఫ్రూట్గా తీసుకున్నా, స్మూతీస్లో వేసుకున్నా, జ్యూస్లో వేసుకున్నా, ఆర్ ఈవెన్ సమ్టైమ్స్
బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ అలాంటివి చేసుకున్నప్పుడు ఆ ఓట్స్తో పాటు యాపిల్ యాడ్ చేసుకున్న ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ మనకు అందుతాయి. మెయిన్లీ దీంట్లో కూడా సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉంటాయి. అగైన్ మనకి సాల్యుబుల్ ఫైబర్ ఉంటే ఏంటంటే కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా హెల్త్ కాపాడటానికి ఈ ఎక్స్ట్రా ఫైబర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కర్బూజా విషయానికి వస్తే బ్రైట్ ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఈ ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నిట్లో మనకి కెరోటినాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కెరోటినాయిడ్స్ అంటే విటమిన్ ఏకి ఒక ఫామ్ అన్నమాట. సో విటమిన్ ఏ మన బాడీలో ఎటువంటి ఫంక్షన్స్కి ఉపయోగపడుతుంది అంటే ఐసైట్కి విటమిన్ ఏ అనేది చాలా అవసరం అని మనందరికీ తెలుసు. దాంతోపాటుగా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉండాలన్నా కానీ, మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఎస్పెషలీ రిప్రొడక్టరీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలన్నా సరే, ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండాలన్నా మనకి విటమిన్ ఏ అనేది చాలా అవసరం. సో ఈ విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అయినటువంటి వన్ ఆఫ్ ద ఫుడ్స్ మనకి మస్క్ మెలన్ లేదా కర్బూజా. సీజనల్గా అట్లాగే త్రూ అవుట్ ద ఇయర్ వస్తుంది కాబట్టి వీలున్నంత వరకు దీన్ని పీరియాడికలీ కనీసం వారానికి ఒకసారైనా కానీ ఏదో ఒక రూపంలో మనం ఈ మస్క్ మెలన్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఈ విటమిన్ ఏకి సంబంధించిన బెనిఫిట్స్, అట్లాగే దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఈ ఫైబర్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఈ రెండు ఫ్రూట్స్లో కూడా మస్క్ మెలన్ పర్టికులర్లీ షుగర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా తీసుకోవచ్చు. యాపిల్లో షుగర్ కంటెంట్ అనేది ఎక్సెసివ్గా ఉండదు, మోడరేట్గా ఉంటుంది. సో ఇది కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. లత ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 40 years, పళ్ళ చిగుళ్ళ నుంచి కొన్ని రోజుల నుండి రక్తం వస్తోంది. ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇలా జరుగుతోందా? తెలియజేయగలరు? హలో లత గారు, పళ్ళ చిగుళ్ళ నుంచి బ్లడ్ రావడం అనేది ఒక్కొక్కసారి విటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే జరిగే ఛాన్స్ ఉంటుంది, లేదా విటమిన్ కే డెఫిషియన్సీ ఉంటే కూడా ఇలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సలాడ్ల రూపంలో కానీ, లేదంటే ఫ్రూట్స్ యాజ్ సచ్ తీసుకోవడం కానీ చేసినట్టయితే విటమిన్ సి డెఫిషియన్సీని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ విటమిన్ కే డెఫిషియన్సీ తగ్గడం కోసం విటమిన్ కే ఎక్కువగా ఉండేటువంటి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకలీ అండ్ పాలకూర లాంటి ఆకుకూరలు కూడా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే విటమిన్ కే డెఫిషియన్సీని కూడా తగ్గించవచ్చు. మీ పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం రావడం అనే ప్రాబ్లమ్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మసాలా ఓట్స్ పాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి, అలానే శనగపిండి తీసుకోవాలి. శనగపిండిలో మనకి ప్రోటీన్ లభిస్తుంది, అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. అలానే ఇప్పుడు ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్లో మనకి విటమిన్ బి లభిస్తుంది, అలానే ఫైబర్ కూడా లభిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయల్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటో ముక్కలు. ఇప్పుడు కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, మనం ముందుగానే తురిమి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బ, కసూరి మేతి, తగినంత ఉప్పు, అలానే కొత్తిమీర. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి.
మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మనం పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. నూనెని కొద్ది మోతాదులో మాత్రమే గ్రీస్ చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పాన్ కేక్లా వేసుకోవాలి. పాన్ కేక్ కాల్చుకునే వరకు వెయిట్ చేద్దాం. సో పాన్ కేక్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మసాలా ఓట్స్ పాన్ కేక్స్ రెడీ. ఇవాళ మన సెకండ్ రెసిపీ ఆపిల్ మిలన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఆపిల్ మిలన్ జ్యూస్ కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆపిల్ అండ్ మస్క్ మిలన్. మస్క్ మిలన్ అంటే వాడుక భాషలో కర్బూజా. సో ఈ రెండింటిని మనం మిక్సీ జార్లో తీసుకుందాం. సో కట్ చేసిన ఆపిల్ ముక్కల్ని జ్యూస్ జార్లో వేసుకుందాం. సో యాపిల్లో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, విటమిన్ సి లభిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అండ్ ఫైబర్ విషయానికి వస్తే సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది, అన్సాల్యుబుల్ ఫైబర్ కూడా లభిస్తుంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. ఇవన్నీ మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి మస్క్ మిలన్, కర్బూజా. కర్బూజాలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఉండే ఫ్రూట్స్లో కన్నా షుగర్ కంటెంట్ అనేది ఇందులో తక్కువగా ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా మస్క్ మెలన్ని తీసుకోవచ్చు. అలానే కర్బూజాలో మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించే పదార్థాలు, అలానే ఇమ్యూనిటీని పెంచే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకి లభిస్తాయి. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ చేసుకుందాం. జ్యూస్ జార్లో తగినన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఆపిల్ మిలన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ ఆపిల్ మిలన్ జ్యూస్ రెడీ. మసాలా ఓట్స్ పాన్ కేక్స్ అలానే ఆపిల్ మిలన్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. మసాలా ఓట్స్ పాన్ కేక్స్ కి కావలసిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కసూరి మేతి 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు. మసాలా ఓట్స్ పాన్ కేక్స్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఓట్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, గరం మసాలా, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, కసూరి మేతి, తగినంత ఉప్పు, కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపి తవా పెట్టి కొద్దిగా నూనె అప్లై చేసుకుని పాన్ కేక్స్ ని 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా ఓట్స్ పాన్ కేక్స్
రెడీ. ఆపిల్ మెలన్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: కర్బూజా 1, ఆపిల్ 1. ఆపిల్ మెలన్ జ్యూస్ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఆపిల్ ముక్కలు, కర్బూజా ముక్కలు, తగినన్ని నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆపిల్ మెలన్ జ్యూస్ రెడీ. గిరిజ ఎలా అడుగుతున్నారు: నా ఏజ్ 50 years. నాకు గత కొద్ది కాలంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేస్తే B12 కూడా తక్కువగా ఉందన్నారు. ఎలాంటి డైట్ తీసుకోవాలి సజెస్ట్ చేయండి. హలో గిరిజ గారు, మీరు మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి సంబంధించి యాంటాసిడ్ టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటూ ఉన్నట్టయితే కనుక మీకు B12 డెఫిషియన్సీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు B12 డెఫిషియన్సీ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే దానికి తగ్గట్టు ఇంజెక్షన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ డాక్టర్ సలహాతో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక డయట్ విషయంలో B12 ఉన్న ఫుడ్స్ అంటే ఓన్లీ యానిమల్ బేస్డ్ ఫుడ్స్, అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయినటువంటి పాలు, పన్నీర్, పెరుగు, వీటిలో మాత్రమే B12 ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మీ డయట్లో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవాళ మన 2 రెసిపీస్ మసాలా ఓట్స్ పాన్ కేక్స్ అలానే ఆపిల్ మిలన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ మసాలా ఓట్స్ పాన్ కేక్స్లో ఓట్స్లో మనకి ఫైబర్ కంటెంట్ లభిస్తుంది, అలానే విటమిన్ B లభిస్తుంది. అలానే మనకి ఆపిల్ మిలన్ జ్యూస్లో యాపిల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, విటమిన్ A లభిస్తుంది, విటమిన్ C లభిస్తుంది. అలానే మెలన్లో మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ లభిస్తుంది. అలానే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈజీగా మెలన్ని అంటే కర్బూజాని ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ 2 చక్కటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ డైట్లో స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.